ఆదివాసుల జీవనాధారం దెబ్బతీసి వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న భద్రతా బలగాలను వెనక్కి తీసుకోవాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బలగాలు మోహరించడం వల్ల ఆదివాసులకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆదివాసుల జీవనాన్ని ఆపరేషన్ కగార్ దెబ్బతీసే విధంగా ఉందని, దానిని తక్షణమే ఆపేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అన్నారు. ఇక మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపి ఆదివాసుల జీవనానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అంతకుముందు ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కోరుతూ ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ, గిరిజన, బహుజన ప్రజా సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. కాలంగా ములుగు జిల్లా నుంచి మరి భద్రాచలం నియోజకవర్గం ములుగు జిల్లా నుంచి మొదలైనటువంటి మరి కేంద్ర బలగాల మోహరింపుతో అటు తెలంగాణ ప్రాంతంలో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఒరిస్సా కానీ, ఆంధ్ర కానీ, మరి మహారాష్ట్ర కానీ బార్డర్ అంతా కూడా 5th షెడ్యూల్ ఏరియా, ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు, హక్కులు ఉన్నాయి. వాటన్నింటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. ఈ రోజు మరి ఆదివాసీ సంఘాలు కానీ, గిరిజన సంఘాలు కానీ, దళిత సంఘాలు, బహుజన సంఘాలు, ప్రజాస్వామిక సంఘాలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని ర్యాలీ చేసి, నాకు అదే విధంగా ఇక్కడ మన కలెక్టర్ గారికి కూడా వారు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి మెమోరాండాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా మరి ఆదివాసీ బిడ్డగా ఉన్నటువంటి రాష్ట్రపతి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి, మరి ఆదివాసీలు నివసించేటువంటి అటవీ ప్రాంతాల్లో శాంతియుత వాతావరణం ఉండాలి. స్వేచ్ఛగా వాళ్ళు అడవిలోకి వెళ్లి ఆదివాసీలు వాళ్ళకు కావలసినటువంటి కాయలు, పండ్లు, గడ్డలు, చీపుర్లు, ఇప్ప పువ్వులు, మరి వాగులలో చేపలు, ఇట్లాంటి అన్ని కూడా నిత్యావసరం వాళ్లకు జీవనాధారం. అవి కూడా ఇవాళ వాళ్ళు బయటికి రాకుండా భయం గుప్పిట్లో బతుకుతా ఉన్నారు. కొంతకాలంగా ములుగు జిల్లా నుంచి